హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అయితే కృష్ణునికి చాలా ఇష్టమైన అటుకుల పాయసం ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాము. ఇంగ్రీడియంట్స్ చూద్దాము. అటుకులు, బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు కావాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు వేసుకొని మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఎండు ద్రాక్ష వేసుకోవాలి. వీటిని కూడా మనం కొద్దిగా వేయించి తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇంకా కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనము అటుకులన్నీ ఒక 1/2 కప్పు అటుకులు వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. అంటే అవి అటుకులు క్రిస్పీగా కావాలి, అంతవరకు మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు క్రిస్పీగా అయిపోయాయి. మనకు తెలుస్తుంది, కొంచెం వాటిని విరిచి చూస్తే మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఈ స్టేజ్లో మనం ఇంకా మిల్క్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. అయితే మిల్క్ ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకోవాలన్నమాట. పాలు అనేవి ఇప్పుడు అటుకులు చాలా అంటే మిల్క్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనం చిన్నగా వేసుకుంటూ ఉండాలి, లేకపోతే అది చాలా థిక్గా అయిపోతుంది. అటుకులు మంచిగా కుక్ అవ్వాలి, అంటే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనము అది కుక్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా, ఇలా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. చూడండి, ఈ స్టేజ్లో మొత్తం టోటల్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. అయితే ఈ బెల్లము నేను పౌడర్ బెల్లం యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ లేకపోతే మీరు నార్మల్ బెల్లాన్ని తురిమి అయినా వేసుకోండి, లేకపోతే బెల్లము సిరప్ చేసి అదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అయితే బెల్లం యాడ్ చేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది చాలా తక్కువగా ఉంచి సిమ్లో ఉంచి మనం యాడ్ చేయాలి, అదర్వైజ్ పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి, చాలా స్లోగా కలపాలి. లేకపోతే మీరు స్టవ్ మించి దించైనా సరే మీరు బెల్లాన్ని యాడ్ చేసి ఆ తర్వాత మీరు మళ్ళీ ఫ్లేమ్ పై పెట్టండి.
ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం మిగిలిన పాలు ఇందులో వేసేసుకొని, కాకపోతే చాలా స్లోగా వేసుకోండి, విరిగిపోకుండా చూసుకోండి, నెమ్మదిగా కలపాలి. ఈ విధంగా కుక్ చేసుకొని ఇంకా మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష కలిపి దించేసేయడమే అన్నమాట. చూసారు కదా, చాలా క్విక్గా అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు పెట్టే నైవేద్యంలో దీన్ని భాగంగా చేసి చూడండి. నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ టింగ్ అని ఆన్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.